ఇగో డ్రైవర్ అన్న, దారిలో కూరగాయల షాప్ దగ్గర ఆపు. అక్కడ మాకేం పని లేదు. నాకు ఉంది, నువ్వు పోనీ అన్నా. ఆవు గిట్ల శనగలు పెడితే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. ఏం దావుకా? నాకు పుణ్యం వస్తే పైసలు వస్తాయి? రావు. అరే పైసలు రంది పుణ్యం ఎందుకు? నెతికేసి కొట్టుకోనీకా? ఈసారి పెట్టినప్పుడు జర బాదం పప్పు జీడిపప్పు పెట్టు. అవి పెడితే ఏం వస్తుంది? అరే నాకు మస్తు ఆదాయం వస్తుంది. కూరగాయల షాప్ వచ్చిందమ్మా. ఇన్ని తెలివితేటలున్నాయి, అయినా కూరగాయలు కొంటావా? ఏ నువ్వు కొనవా? ఛే 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 ఛే, తినడం తప్ప కొనడం ఈ అనసూయ చరిత్రలోనే లేదు. మరి కూరగాయలు ఎట్లా వస్తాయి? పుచ్చులు, వెనక వాళ్ళకి క్యాచ్లు. గది ఓల్డ్ స్టైల్ కి ఇప్పుడు ట్రెండ్ మారింది. ఛ, ఏంటో అది. అరే చెప్తే మజా ఏముంది ముసలి. మళ్ళీ ముసలి. జర లైవ్ లో చూడు. ఇదిగో అమ్మా, తాజా తాజా కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు చూసుకో. వంకాయలు, బెండకాయలు. నమస్తే రాజుబాయ్. నమస్తే తల్లి, ఏం కావాలమ్మా? కిలో టమాటా ఎంత? ఎంతమ్మా? 20 రూపాయలే. కొసరెత్తావా? ఇస్తాను తల్లి, ఇస్తాను. కిలో టమాటా, కిలో ఆలుగడ్డ, కిలో దోసకాయ. ఆకుకూరలు కూడా అయ్యి కానీ అలాగే అమ్మా, అలాగే. ఓహో, చెప్తా. ఏంది రాజుబాయ్, కిలో రై పైన ఉండాలి, కిందుందేంది? పొరపాట్లో పెట్టానమ్మా. తీస్తా. అమ్మా ఇదిగోమ్మా, ఇదిగో కోసారు. దానికి ఇంకో కవర్. అలాగే. ఇదిగోమ్మా, ఇది కోసరకి. ఇదిగో కోసారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.